ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము వెనక ఇగో ఈ నెక్ బోట్ నెక్ పెట్టేసి కింద మనం కట్ వర్క్ పెట్టాము. దీనికి నేను ఏం చేశాను అంటే లైనింగ్ కి వచ్చేసి ఆల్రెడీ బకరం అంటే మనకి పేస్టింగ్ ఉంటుంది చూడండి, నెక్ క్యాన్వాస్ అది కట్ చేసుకొని అతికిచ్చేసాను అనమాట. అతికిచ్చేసి ఇట్లా లాస్ట్ లో ఒక కుట్టు వేసాము, నడుముకి కూడా పైపింగ్ అనేది వేసాం. ఇదే పైపింగ్ ఇప్పుడు మనం నెక్ కూడా వేయబోతున్నాం అనమాట. అయితే పేస్టింగ్ అనేది లోనకి వెళ్తుంది కాబట్టి మనం లోన వైపుకి పేస్టింగ్ పెట్టేసి పైన సాదాగా ఉన్న దాని వైపు అయ్యి మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇంకా చూడండి పైపింగ్ ఎలా వేస్తున్నాను, ఎంత చక్కగా వేస్తున్నాను. ఒకసారి చక్కగా నేను జూమ్ చేసి చూపిస్తాను, చక్కగా చూసుకోండి. ఓకేనా? ఇలా చూడండి చక్కగా ఇలా వేసేసుకోవాలి. ప్రతిదీ కూడా టెన్షన్ లేకుండా ఈజీగా చూడండి ఇలా మనం ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిది అనమాట పైపింగ్ అనేది మనకి. ఇలా చేసేసి మనం బొందులు అనేవి ఇప్పుడు ఇక్కడే పెట్టేసుకోవాలి. చూడండి ఇలా లోడింగ్. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి పైపింగ్ పక్కనే కుట్టుపడేటట్టుగా మనం చెక్ చేసుకోవాలన్నమాట, చూసుకోవాలి. ఒక పాదమన్నం ఖర్చు మీద ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఆ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి మనం. ఇక్కడ మూల మీద ఇలా అనుకొని కరెక్ట్గా ఇటువైపు ఒక కుట్టు వేసుకోవాలి. పైపింగ్ మీద నుంచి ఒక కుట్టు ఇలా కదలకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? ఇలా చక్కగా చూడండి, ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. జూమ్ చేశానండి వీడియో. తర్వాతకి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రౌండ్ మనం మంచిగా ఇలా తీసేసుకోవాలి. చక్కగా రౌండ్ని ఇలా తీస్తూ ఉండాలి పైపింగ్ని. నేను పైపింగ్కి అయితే పాలిస్టర్ క్లాతే వాడతానండి. ఇక్కడ కూడా మూల మీద ఒక కుట్టు అనేది వేసుకోండి కదలకుండా. ఎక్కడైతే మూల మలుపులు ఉన్నాయో పైపింగ్ మీదకి ఒక కుట్టు వేయండి. నేను వేస్తాను కదా అప్పుడప్పుడు, అలా వేసేయండి. అలా వేసేసుకుంటే మనకి చక్కగా ఉంటుందన్నమాట. ఇలా ఈజీ ప్రాసెస్లో చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి స్టిచ్చింగ్ అనేది. ఈజీగా మనం ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. కాకపోతే ఓపిక ఉండాలి మనకి, వేయాలి అనేది కూడా ఉండాలన్నమాట మనలో. ఖచ్చితంగా నేను వేయగలుగుతాను అనేది కూడా ఉండాలి, కాన్ఫిడెంట్. అప్పుడు బకరం ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం స్టిఫ్నెస్ ఉండి ఆ రౌండ్లు అనేవి మంచిగా వస్తాయి. మామూలు లైనింగ్ మీద కూడా వేయొచ్చు, కాకపోతే టెక్నిక్గా వేసుకోవాలి. అప్పుడు అంత దీనికి వచ్చినంత ఇదిగా అయితే రాదు. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా చిన్నగా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. కట్ వర్క్ దేనికైనా కూడా ఈ టిప్స్ అనేది వాడుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. చూసారు కదా? ఇప్పుడు మనకు 5 తంతెలు ఉన్నాయాడ కట్ వర్క్లు. 5 తంతెల మంద మనం వేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా ఇలా వేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనకి. ఓకేనా? పది నిమిషాలు 20 నిమిషాలు అయినా పర్వాలేదు, కానీ మనం కుట్టు అనేది వేసే విధానం కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇలా అయిపోయింది. ఇలా ఇప్పుడు యథావిధిగా మళ్ళీ పైపింగ్ మనం రెడీ చేసుకోవాలి. ఇలా ఇది వేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఫస్ట్ ఫిట్టింగ్ ఇది కరెక్ట్గా ఉంటే ఇంకా మనం లైనింగ్ తిప్పి వేసుకున్నా కూడా మనకి ఏం కాదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా స్టిచ్చింగ్ అనేది. ఇట్లా బొందు పెట్టేసుకొని మూల మీద కరెక్ట్గా ఇలా తిప్పుకోవాలండి. బొందు మనం లోన పెట్టి లోడింగ్ చేసుకుంటే ఆ ఖర్చులు అవన్నీ కనిపించుకుంటూ ఉంటాయని ఇప్పుడే వేస్తున్నాం అనమాట. వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా చక్కగా. ఇలా కటింగ్ చేసేసుకొని
దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసేసుకుంటే మనకి అది తిరగడానికైనా మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇలా మొత్తం కటింగ్ అనేది చేద్దాం. ఓకేనా, ఇలా మొత్తం కటింగ్ అనేది చేసేసుకొని అక్కడక్కడ కాట్లు అనేది పెట్టేద్దాం. ఇలా మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ పట్టేస్తుందో అక్కడ మనం కాట్ అనేది పెట్టుకోవాలి. పట్టేసినట్టుగా అనిపిస్తే, ఇంకా సాగే క్లాత్ అయితే మనం క్రాస్ మీదనే కదా పైపింగ్ వేసేది, ఇక మనం అవసరం లేదు అనుకుంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద దీన్ని బోర్లించుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా బోర్లించి పర్ఫెక్ట్గా పైనుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం కరెక్ట్గా ఇలా చూసుకుందాం. ఇలా చూసుకొని ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక యథావిధిగా మళ్ళీ ఇప్పుడు ఆ థ్రెడ్ పక్కనే మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా కలిపి వేసుకోవాలన్నమాట. కుట్టు అనేది ఇలా వేసేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. మూలల దగ్గర ఎక్కడైనా కూడా పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టుగా చూసుకోవాలి. మెయిన్ మనం పాదం సెట్ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఏదైనా పాదం ఎంత మంచిగా సెట్ చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ అంత అందంగా వస్తుంది అన్నమాట బ్లౌజ్. ఇలా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కుట్టు దాని పక్కనే వేసుకోండి పూర్తిగా. ఇలా తప్పించుకుంటూ మూలలు మొత్తం కరెక్ట్గా తిప్పుకుంటూ వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బొందుల దగ్గర నుంచి అన్ని చూడండి. ఇవి మోడల్స్ ఏంటి అంటే చాలా లేట్ అవుతాయండి, చాలా ఇది కూడా ఉంటుంది అనమాట, కష్టంగా కూడా ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టు అనేది వేయచ్చు. ఎంతసేపటి క్లాత్ని నిమ్మడాలి, ఎక్కడికెక్కడికి ఒత్తి పట్టడం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం. అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి. ఓకేనా, చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అవన్నీ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనం రివర్స్ తీసుకోవాలి. మొత్తం కూడా రివర్స్ తీసి నీట్గా ఈ పైపింగ్ అనేది ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా ఇప్పుడు వేసే కుట్టుతో మనకి ఏమవుతుందంటే పైపింగ్ సెట్ అయిపోతుంది. చూడండి, కరెక్ట్గా ఇలా మనం తీసేసుకోవాలి ఈజీగా. చాలా బాగా వచ్చింది చూడండి, నీట్గా ఉంది, చాలా చక్కగా వచ్చేసింది. ఇక చేతులతో కొంచెం ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా తిప్పుకుంటూ ఆ కట్ వర్క్ల దగ్గర కొంచెం ఇలా అనుకుంటూ మనం సెట్టింగ్ చేసేసుకోవాలి. ఇలా ఆ మూలలు అవన్నీ సెట్టింగ్ చేసేసి ఇక మనం పైనుంచి కుట్టు వేసామనుకోండి, ఇక సెట్ అయిపోతుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఇలా ఇలా మొత్తం సెట్టింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం పైనుంచి ఒక స్టిచ్ అనేది ఇవ్వాలి. కొస్స నుంచి ఇలా స్టిచ్చింగ్ ఇచ్చేసుకోవాలి మనం చక్కగా. ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుంటే ఈజీగా మనకి ఎడ్జ్ కుట్టు అనేది కవర్ చేస్తుంది అనమాట. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మనకి ఆ కుట్టు వల్ల ఏమవుతుందంటే కవర్ అయిపోతుంది.
ఇలా పర్ఫెక్ట్గా మనం వేసుకోవాలి. మూల అనేది తిప్పేసి చక్కగా ఈ మూలల దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసి ఒక్కసారి మనం ఐరన్ తిప్పామనుకోండి నీట్గా ఉంటుంది. ఆ మూలలు కూడా షార్ప్గా వచ్చేస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత ఫినిషింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. ఓపిక వేయాలన్నమాట. ఇప్పుడు మనకి అక్కడ ఎంతసేపు పడుతుందో ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తేనే 10 నిమిషాలండి. నాకు దగ్గర 20 నిమిషాలు దాటింది ఇది వేయడం వల్ల. చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట చక్కగా. ఇలా వేసుకోవాలి. పని చూడడానికి కొంచెమే కానీ చేయడానికి మాత్రం చాలా ఉంటుందండి ఈ పని. కట్ వర్క్కి పైపింగేగా అని అనుకుంటారు కానీ అది వేసేటప్పుడు ఉంటుంది మనకి చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే ఎంత ఓపికగా వేస్తే అంత నీట్గా వస్తుంది అన్నమాట కట్ వర్క్ అనేది మనకి. ఓకేనా? ఇలా చక్కగా వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి ఉన్న క్లాత్ని మనం లోడింగ్ చేసుకోవచ్చు. ఇలా పై నుంచి కూడా వేసుకోవచ్చు. ఆ ఎర్రది కనబడకుండా కటింగ్ చేసేసుకోవాలి పూర్తిగా. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైనుంచి కుట్టు వేసేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పేసి చక్కగా ఇంక పైనుంచి ఇలా పెట్టేసి దీన్ని ఇలా మడత పెట్టేసి ఎడ్జ్కి కుట్టు వేసేసేయాలి. అప్పుడు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే లోన రెడ్గా ఉన్నది కనిపించదు అనమాట మనకి. ఓకేనా? ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా. మనకి లోన వైపు కూడా బాగుంటుంది, స్టిచ్చింగ్ అనేది బయట వైపు కూడా నీట్గా వచ్చేసింది. ఇలా వేసుకోండి. కట్ వర్క్ ఏదైనా కూడా ఈ టిప్స్తో మీరు వేసుకున్నారా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.